ఈ విషయం మీకు తెలుసా? ఇది గ్యాస్ గీజర్ ఇది. కింద పడిపోయింది యాక్చువల్‌గా పైనుంచి. పైకి హ్యాంగ్ అయ్యి ఉండాల. కిందకి పడిపోయింది. కిందకి పడిపోయి ఫైర్ వచ్చేసింది దీంట్లో. సో, వాళ్ళది ఎట్లాగా వాళ్ళ ఓనర్ ఉన్నారు కాబట్టి చూసుకొని ఆఫ్ చేసుకున్నాడు. ఇంట్లో మనుషులున్నారు కాబట్టి చూసుకొని ఆఫ్ చేసుకున్నారు. సో, ఇది ఇలా మెల్ట్ అయ్యి టోటల్‌గా హ్యాంగ్ చేసే పొజిషన్ లేకుండా అయిపోయింది. హ్యాంగ్ చేసి ఇలా ఉండాలి యాక్చువల్‌గా అది. సో, అది ఎంత అలా మెల్ట్ అయిపోయిందంటే అలా పడిపోయింది. సో, ఇవన్నీ లోపల ఉండే పార్ట్స్ అన్నీ మెల్ట్ అయిపోయినవి, ఇవన్నీ కొత్తవేయాలి. కొత్తవేసేసి ఏమేమి పోయినాయి అవన్నీ కొత్తగా మార్చేసి బ్యాటరీ బాక్స్ దగ్గర నుంచి అన్నీ మెల్ట్ అయిపోయినాయి. కొత్త బ్యాటరీస్ వేయాల్సొచ్చింది. పాత బ్యాటరీస్ డ్రైన్ అయిపోయినాయి. సో, కొత్త బ్యాటరీస్ రీఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ హ్యాంగ్ చేయడానికి దీనికి సపోర్ట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చిన్న హోల్ చేసుకోవాలి. ఇక్కడ ఆ పక్క ఏదైనా వాచ్ హ్యాంగ్ చేయడానికి దేనికైనా హ్యాంగింగ్ ఉంటుంది కదా! అలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా మార్క్ చేసుకొని ఒకటి డ్రిల్లింగ్‌తో హోల్ చేసుకొని కరెక్ట్‌గా సేమ్ లెవెల్‌లో మార్క్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా నెయిల్స్ క్రాస్‌గా కొట్టి హ్యాంగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైనా ఊడిపోయే కండిషన్స్ ఉన్నాయా? కరెక్ట్‌గా ఫిట్ అయిందని చూసుకున్న తర్వాత మళ్ళీ కింద కనెక్షన్స్ ఉన్నాయి కదా! కింద కనెక్షన్స్ కూడా క్లీన్‌గా చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా రాంగ్‌గా ఇచ్చేసామా? పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఏదైనా లీకేజెస్ ఉన్నాయా? అన్నీ చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఆన్ చేసి చూడాలి. ఆన్ చేసిన తర్వాత ఫ్లేమ్ చెక్ చేయాలి. పైన ఫ్లేమ్ అయితే కింద నుంచి కనిపించట్లే యాక్చువల్‌గా. కింద నుంచి కనిపించలేదు. కింద నుంచి కనిపియలేదనమాట. సో, పైకెక్కి పైన చెక్ చేసుకోవాల్సిందే ఫ్లేము. ఇక్కడ నుంచి సరిగ్గా కనపడట్లేదు. సో, దాన్ని ఇలా పైనుంచి చెక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే వస్తుంది. ఇంకోసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత హ్యాంగ్ చేసి వదిలేయాలంతే.